హైడ్రా పేరుతో హైదరాబాద్లో అసలు ఏం జరుగుతుంది? కొన్ని నెలల క్రితం వరకు మనకు తాగడానికి, వాడడానికి, భవిష్యత్తు కోసం కాపాడుకోవాల్సిన చెరువులు కళ్ళ ముందు మాయమవ్వడానికి కారణం ఎవరు? ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రభుత్వ భూముల్లో చెరువుల గట్లల్లో అక్రమంగా కట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజీపై హైడ్రా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అయితే ఈసారి హైడ్రా వచ్చాక పరిస్థితి మారింది. హైడ్రా పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని అందరికి తెలుసు. దీన్ని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్థాపించిన విషయం కూడా మనకు తెలిసిందే. మన నగరాన్ని భూ ఆక్రమణల నుండి రక్షించడానికి, కబ్జాలకు గురైన చెరువులు తిరిగి ప్రాణం పోసుకోవడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. హైదరాబాద్లో చెరువులు, కుంటలు తరచుగా ఆక్రమణకు గురవుతూ కొన్ని నెలల వర్షాలకు, వరదలకు రావడానికి కారణమవుతున్నాయి. చెరువులు భౌగోళిక పరిరక్షణకు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కు, వరద నియంత్రణకు కీలకం. కానీ చెరువుల్లోని పూర్తిగా నిండే గరిష్ట స్థాయి నీటి హద్దు అంటే FTL లోపల కూడా చాలామంది అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ చెరువులను కబ్జా చేసుకున్నారు. FTLలో ఉండే భూములు చెరువు భూభాగంగా గవర్నమెంట్ రికార్డుల్లో ఉంటాయి. వీటిని ఆక్రమించడం చట్టబద్ధ నేరం. FTL నుంచి కనీసం 30 మీటర్లు, సుమారు 100 అడుగుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్లోనూ ఇల్లు, షాపులు, అపార్ట్మెంట్లు నిర్మించరాదు. ఎందుకంటే వర్షాకాలంలో చెరువు నిండినప్పుడు ఈ బఫర్ జోన్ వరద నీటిని నిల్వపరుస్తుంది అన్నట్టు. చెరువును రక్షిస్తుంది, వరద బీభత్సం నుంచి నివారిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా వచ్చిన తర్వాత చెరువుల FTLలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం మొదలుపెట్టింది. బఫర్ జోన్లోని నిర్మాణాలు, కంచెలు, షెడ్లు, రోడ్లను గుర్తించి డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా సరిగా మ్యాప్ చేసి బుల్డోజర్లు పెట్టించి కూల్చేస్తారు. ఇలా చేస్తూ ఇప్పటికే 100 ఎకరాల పైగా భూభాగాన్ని హైడ్రా తిరిగి రీక్లెయిమ్ చేసింది. ఇప్పుడు ఈ భూములపై చెరువులను విస్తరిస్తూ వాటిని శుభ్రం చేసి వర్షాకాలానికి ముందుగా తిరిగి నీరు నిల్వ అయ్యేలా చేస్తుంది. ఇలా చెరువుల చుట్టూ ఉన్న భూములను తిరిగి రాబట్టి హైడ్రా వాటిని రీస్టోర్ చేస్తే హైదరాబాద్లో వరద సమస్య తగ్గుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, నీటి కొరత అధిగమించడానికి సహాయం అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మన నగరానికి నీటి నిల్వలు రక్షితంగా ఉండే విధంగా పరిస్థితిని హైడ్రా సృష్టిస్తుంది. హైడ్రాకి సీనియర్ IPS ఆఫీసర్ ఆర్ రంగనాథ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. IPS ఆఫీసర్ ఆర్ రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రా టీం అక్రమ కట్టడాలపైన, కబ్జాదారుల మీద పెద్ద యుద్ధమే చేసిందని చెప్పుకోవాలి. ఆయన నేతృత్వంలో హైడ్రా ఇప్పటికే 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను తిరిగి రీక్లెయిమ్ కూడా చేసుకుంది. ఇప్పుడు హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యం హైదరాబాద్లోని అక్రమానికి గురైన 6 ప్రధాన చెరువులు భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, అలాగే వాటిని పునరుద్ధరించడం కూడా చేస్తుంది. ఇప్పుడు హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యం హైదరాబాద్లోని అక్రమానికి గురైన 6 ప్రధాన చెరువుల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, అలాగే వాటిని పునరుద్ధరించడం. ముఖ్యంగా ఈ 6 పెద్ద చెరువులు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. సున్నం చెరువు మాదాపూర్ IT కారిడార్లో హైటెక్స్ దగ్గరగా ఉంది. తుమ్మడికుంట చెరువు గచ్చిబౌలి టు నానక్రమ్గూడ రోడ్లో, ఉప్పల్ చెరువు ఉప్పల్ టు హబ్సిగూడ రోడ్ పక్కన ఉంది. కాటేదాన్ చెరువు రాజేందర్ నగర్ సమీపంలో, కుకట్పల్లి చెరువు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ సమీపంలో, బతుకమ్మకుంట అంబర్పేట్ మెయిన్ రోడ్ పక్కన ఉన్నాయి. ఈ చెరువులను హైడ్రా లక్ష్యంగా పెట్టుకొని దాని చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. ఈ పనిలో హైడ్రాకి ఎన్నో సవాలు ఎదురయ్యాయి. కొందరు రాజకీయ నాయకులు, కొందరు బిల్డర్లు, కొందరు స్థానికులు వ్యతిరేకంగా కూడా నిలిచారు. కేసులు పెట్టారు, ప్రొటెస్టులు చేశారు, మధ్యలో ఆపడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఆర్ రంగనాథ్ నేరుగా వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్లో బుల్డోజర్లు పెట్టించి ఒక్కొక్కటిగా అక్రమ నిర్మాణాలను తొలగించేశారు. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజ్లు ఉపయోగించి అసలు ఎక్కడ ఎంత భూమి అక్రమంగా కబ్జా అయ్యిందో గుర్తించి మొత్తం ఖచ్చితంగా తిరిగి పొందారు. కొన్ని చోట్ల ఒక్క రాత్రిలోనే 100 షెడ్లు, హట్లు, సిమెంట్ నిర్మాణాలను తొలగించేశారు. ఈ 6 చెరువుల చుట్టూ దాదాపు 100 ఎకరాల పైగా భూమిని హైడ్రా తిరిగి సంపాదించింది. కొన్ని చెరువుల్లో రోడ్లు, గోడలు వేసి చెరువుల పరిమితిని తక్కువ చేసి ఉంటే అవన్నీ కూడా కూల్చేశారు. అయితే ఆ 6 చెరువుల చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి కబ్జా చేసి నిర్మించుకున్న తాత్కాలిక షెడ్లను కూడా తొలగించి తిరిగి స్వాధీనం చేసుకున్న ఆ చెరువు భూమి వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్ సున్నం చెరువు 14.9 ఎకరాలు, తుమ్మడికుంట చెరువు 13.2 ఎకరాలు, ఉప్పల్ పెద్ద చెరువు 14.8 ఎకరాలు, కాటేదాన్ భూమార్గ్ చెరువు 12.5 ఎకరాలు, కుకట్పల్లి నల్ల చెరువు 15.2 ఎకరాలు, అంబర్పేట్ బతుకమ్మకుంట 5 ఎకరాలుగా ఉన్నాయని సంబంధిత అధికారులు తెలియజేశారు.
ఇప్పుడు డిసెంబర్కు ముందు ఈ చెరువులన్నీ తిరిగి వర్షపు నీటి నిల్వ చేసే విధంగా బాగా శుభ్రం చేసి రీఫిల్ చేయడానికి హైడ్రా ప్లాన్ చేసుకుంటుంది. వచ్చే వర్షాకాలంలో హైదరాబాద్లోని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగడానికి, వరదలు తగ్గడానికి ఇవే ఉపయోగపడతాయి. హైదరాబాద్లో హైడ్రా వస్తే భూ ఆక్రమణదారుల గుండెలు వణుకు మొదలైంది. మాదాపూర్ సున్నం చెరువు నుంచి అంబర్పేట్ బతుకమ్మ చెరువు వరకు 6 పెద్ద చెరువుల వద్ద వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హైడ్రా తిరిగి తీసుకుంది. ఒక్క నెలలోనే శతకానికి పైగా ఎకరాలను రీక్లెయిమ్ చేసి చెరువులను శుభ్రం చేసి చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేశారు. హైదరాబాద్ నగర ప్రాంతంలో హైడ్రా అక్రమ కట్టడాలపైన ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ ఫాతిమా కాలేజ్ వద్ద హైడ్రాకి పెద్ద ఎదురుదబ్బే తగిలింది. చార్మినార్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సోదరుని ఆధ్వర్యంలోని ఈ కాలేజ్ చెరువు ఎఫ్టీఎల్లో ఉండగా హైడ్రా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోయిందన్నట్టు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఎంఐఎం మద్దతు కోసం హైడ్రా చర్యలు ఆపేస్తుందన్న ఆరోపణలు కూడా ప్రజల్లో గట్టిగా వినిపించినాయి. హైదరాబాద్లోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా రీక్లెయిమ్ చేస్తూ అక్రమ కట్టడాలను కూలుస్తూ వస్తున్న సమయంలో ఎంఐఎం కోసం మాత్రం వెనకడుగేస్తుందా అని సమాజం ప్రశ్నిస్తుంది. ఎంఐఎం పార్టీకి రాజకీయ మద్దతు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా చర్యలను ఆపివేయడం నిజానికి ప్రజాస్వామ్యంపై చట్టాలపైన ఒక అవమానం అని సమాజం ప్రశ్నిస్తుంది. ఇది ప్రజల్లో పెద్ద చర్చకు కూడా దారితీసింది. హైడ్రా నిజంగా అన్ని అక్రమ నిర్మాణాలను కూలుస్తుందా, లేదా ఎంఐఎం మద్దతు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా చేతులను కట్టేస్తుందా? ఇక్కడ కూడా చివరికి రాజకీయ ఒత్తిళ్లే గెలుస్తాయా అని గట్టిగా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు హైడ్రా తీసుకున్న ఈ స్టెప్ వల్ల ఒక్కటి స్పష్టమవుతుంది: ఇకపై హైదరాబాద్లో ఎవరు ఇష్టం వచ్చినట్లు చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించలేరు. మనం అందరం కలిసి ఈ ప్రక్రియను సపోర్ట్ చేస్తే హైదరాబాద్ ఒక గ్రీన్ సిటీగా, వాటర్ సేఫ్ సిటీగా మారుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి హైడ్రాతో వేల కోట్ల ప్రభుత్వ భూములను తిరిగి రీక్లెయిమ్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకొచ్చారు. కానీ మరోవైపు ఫాతిమా కాలేజ్ వద్ద రాజకీయ ఒత్తిళ్లతో ఎందుకు ఆగిపోయింది? ఈ హైడ్రా నిజంగా అన్ని అక్రమాలను కూలుస్తుందా, లేక చివరికి ఇక్కడ కూడా మతపరమైన రాజకీయ ఒత్తిళ్లు గెలుస్తాయా అనేది వేచి చూడాలి. హైదరాబాద్ భవిష్యత్తును నిర్మించే ఈ హైడ్రా అడుగులు ఎటు పడుతున్నాయో కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలి. మీ ఒపీనియన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. అందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.